ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగునుగాక. ఆమెన్. ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? దేవుని మహా గొప్ప కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉన్నాయని తలుస్తూ మీకోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమెన్. ఈ మంచి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. హోషియా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం చివరి మాటని మనం చదువుకుంటూ ఉన్నాం. మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో దేవుడే స్వయంగా చెప్తున్నటువంటి మాట ఏంటది అంటే, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును అని దేవుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో మనం స్నేహం అనే దాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటాం. చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు వారి వయస్సుకి తగినట్లుగా వారి మనస్సులు కలిసినటువంటి వ్యక్తులతో, వారికి ఇష్టంగా ఉన్నటువంటి వారితో ఎక్కువ సహవాసం చేయటం అనేది మనం చూస్తూ ఉంటాం. చదువుకుంటున్న పిల్లలకి, కాలేజెస్కి వెళ్ళే వారికి, ఇంట్లో ఉండి వర్క్ చేసుకునేటటువంటి హౌస్ వైఫ్లతో సహా అందరికీ సహవాసం చేసే వ్యక్తులు ఉంటారు, స్నేహితులు ఉంటారు. అయితే ఈ రోజుల్లో మనకి కనిపిస్తున్నటువంటి స్నేహాలు అనేవి ఎలాంటివి అనంటే, వారి యొక్క అవసరాన్ని బట్టి ప్రజలని ఉపయోగించుకునేటటువంటి స్నేహాలుగా కొన్ని సహవాసాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా స్నేహించేవాళ్ళు, మనస్ఫూర్తిగా స్నేహించేవాళ్ళు, ఏం జరిగినా సరే, మనలో ఎలాంటి ఇబ్బందులు కలిగినా సరే విడిచిపెట్టకుండా అంతము వరకు సహవాసం చేసే వ్యక్తులు కనుమరుగైపోతున్నటువంటి రోజుల్లో మనమున్నాం. ఇక బాగా స్నేహించుకున్నారు, చిన్నతనం నుంచి కలిసి ఉన్నారు, లేకపోతే ఎక్కువ సంవత్సరాలు వీరి సహవాసం కొనసాగింది అని చెప్పుకునేటటువంటి వ్యక్తులు మనకి చాలా రేర్గా కనిపిస్తూ ఉంటారు. ఎందుకని అంటే, కొంతమంది డబ్బును బట్టి స్నేహం చేస్తూ ఉంటారు, కొంతమంది పేరును బట్టి, వారికి మంచి పేరుంది కాబట్టి వారితో సహవాసం చేస్తే మాకు కూడా మంచి పేరు ఉంటుంది, వారికి మంచిగా డబ్బులున్నాయి కాబట్టి వారితో సహవాసం చేస్తే మాకు కూడా కాస్తో కూస్తో సహాయం చేస్తూ ఉంటారు. లేకపోతే వారు చాలా టాలెంట్స్ కలిగిన వాళ్ళు కాబట్టి వారితో సహవాసం చేస్తే దానివల్ల కలిగేటటువంటి ప్రతిఫలం మాకు కూడా కలుగుతూ ఉంటుంది. ఎందుకనంటే, అన్ని బంధాల కంటే చాలా శ్రేష్టమైనది స్నేహబంధం అని వింటూ ఉంటాం. ఇంకొక మాట మనకి వినపడుతూ ఉంటుంది. ఏంటది అంటే, తల్లిదండ్రులతో కూడా చెప్పుకోలేనటువంటి విషయాలు స్నేహితులతో చెప్పుకుంటూ ఉంటాం అనే మాట కూడా మనం వింటాం. అంటే టోటల్గా మనం ఆలోచిస్తే స్నేహం అనేది చాలా 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 విలువైనది. అయితే ఆ స్నేహం ఒక అవసరానికో, కలిగిన దాన్ని ఒకదాన్ని చూసో స్నేహం చేయటం కాదు, కానీ మంచైనా చెడైనా, వాళ్ళల్లో లోపాలున్నా, వారికి కష్టం కలిగినా, మనం అనుకున్నది ఏదైతే వారి నుంచి దూరం అయిపోయి వారు దీనత్వంలోనికి వెళ్ళిపోయినా, ఆ పేరు లేకపోయినా, డబ్బులు లేకపోయినా, అందచందాలు లేకపోయినా, టాలెంట్స్ లేకపోయినా, ఏది ఉన్నా ఏమి లేకపోయినా సరే సహవాసం అనేది మాత్రం కొనసాగించబడటమే నిజమైనదిగా మనం భావిస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదే మనస్ఫూర్తిగా చేసేటటువంటి స్నేహం అంటే. మనస్ఫూర్తిగా స్నేహం చేసే వ్యక్తులు మనకి ఏం కలిగి ఉన్నామో, మనం ఎలా ఉన్నామో, మనకి ఏమున్నదో ఏమి లేదో అనేది చూడరు. మనము ఎలా ఉన్నా స్నేహం చేస్తారంటే, వారికి కావలసింది ఏంటంటే మన మనస్సు, మన మాట, మనతో ముచ్చటించటం, మనతో సహవాసం చేయటం, మంచైనా చెడైనా మనతో కలిసి ఉండటం అనేది మనస్ఫూర్తిగా చేసేటటువంటి స్నేహం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ రోజుల్లో మనుషులలో ఇలాంటిది మనకి కనిపించినా కనిపించకపోయినా దేవుడు అంటున్నాడు, మనస్ఫూర్తిగా నేను వారిని స్నేహిస్తాను అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి దేవుడు అనంటే, సహవాసాన్ని కోరుకునేటటువంటి దేవుడు. భూమి మీద దేవుడు మనుషుల్ని చేయటం వెనక ఉన్నటువంటి బలమైన ఉద్దేశం ఏంటి అనంటే సహవాసమే.
అందుకే దేవుడు ఆదాము హవ్వల్ని చేసుకున్నప్పుడు వారి నుంచి దేవుడు ఏం ఆశించాడు అనంటే సహవాసాన్ని ఆశించాడు. అందుకే సాయంత్రం పూట్ల చల్ల సమయాల్లో యేసయ్య వారి దగ్గరికి వెళ్ళి దేవుడు వారితో సహవాసం చేసేవాడు, ముచ్చటించేవాడు, కాసేపు కూర్చొని మాట్లాడుకొని వచ్చేవాళ్ళు. మళ్ళీ యథావిధిగా నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా మళ్ళీ దేవుడు దిగివచ్చి చల్లపూటాల వారితో సహవాసం చేసేవాళ్ళు. దేవుడు మనుషుని చేసిన దాని వెనక ఉన్న ఉద్దేశం ఇదే. సహవాసాన్నే దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఎంత బాగా సహవాసం చేయగలడు, స్నేహం చేయగలడు అనంటే మనస్ఫూర్తిగా చేస్తాడు. ఆయన సహవాసంలో కళంకం ఉండదు. మనం ఎలా ఉన్నామో ఆయన చూడడు. మనం ఎంత బాగా మాట్లాడతామో ఆయన చూడడు. మనలో టాలెంట్స్ ఉన్నాయా లేదా, మనం తెల్లగున్నామా నల్లగున్నామా, అందంగా ఉన్నామా అందహీనంగా ఉన్నామా, ఆస్తి ఉందా లేదా, పేరుందా లేదా, డబ్బులు బాగా సంపాదించగలరా లేదా, ఇవేవి కూడా దేవుడు మనలో చూడలేదు. ఆయన తన పోలికలో తన స్వరూపంలో మనలందరినీ కూడా చేసుకున్నాడు స్నేహం చేయటానికే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మంచి ఉదయకాల సమయం ఈ మాటలు వింటున్న మీతో ఒక మంచి మాటను చెప్పాలి అని ఇష్టపడుతూ ఉన్నాను. ఏంటది అంటే, మనుషులలో ఇలాంటి శ్రేష్టమైనటువంటి నిష్కలంకమైనటువంటి సహవాసాల్ని మనం చూడలేక మనస్ఫూర్తిగా స్నేహం చేసే వ్యక్తులు మన జీవితాల్లో లేరు అని అనేక మారులు జరిగినటువంటి ఇబ్బందుల్ని బట్టి, జరిగిన మోసాల్ని బట్టి, నమ్మక ద్రోహాల్ని బట్టి మనం చాలా సతమతం అయిపోతూ ఉండొచ్చు, కృంగిపోతూ ఉండొచ్చు, బాధపడుతూ ఉండొచ్చు. కానీ మన దేవుడు ఈరోజు మనందరితో సహవాసం చేయటానికి రెడీగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మనతో మనస్ఫూర్తిగా స్నేహం చేస్తాడు, మనస్ఫూర్తిగా చేస్తాడు. ఇలాంటి స్నేహం మీకు కావాలా? అయితే మనం ఒక్క పని చేయాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏంటది అంటే, దేవుడు ఈ మాటని చెప్పినప్పుడు వారిని అనే పదాన్ని మనం చూస్తున్నాం. మనస్ఫూర్తిగా వారిని స్నేహిస్తాను అని దేవుడు చెప్పాడు. ఎవరు వారు అనంటే, ఎవరిని దేవుడు అంత బాగా మనస్ఫూర్తిగా స్నేహించగలడు అనంటే, ఇదే 14వ అధ్యాయం 1-2 వచనాల్ని చూసినప్పుడు అందులో ఈ మాట రాసి ఉంది. చూడండి. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఏం చేయాలి అంటే, చాలాసార్లు ఉన్న మనుషుల్ని చూసుకొని దేవుణ్ణి విడిచిపెట్టేసి మనం లోకం వైపు, మనుషుల వైపు చూస్తూ ఉంటాం. అందుకే స్నేహాల్లో దెబ్బ ఎక్కువగా తగులుతూ ఉంటుంది. అయితే మనం ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి అనంటే, మనసుని సిద్ధం చేసుకొని దేవుని వైపుకి తిరగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చేసింది తప్పు అని గ్రహించి దేవుని వైపుకి తిరగగలిగినప్పుడు దేవుడు మనతో సహవాసం చేస్తాడు. ఎందుకంటే నిన్ను నన్ను పుట్టించుకుంది సహవాసం కోసమే కదా. ఆ సహవాసం కాదనుకునే కదా మనం మనుషుల వైపు చూసాం. అందుకేగా ఇబ్బంది జరుగుతుంది. అందుకేగా మనం కృంగిపోయే పరిస్థితి కలుగుతుంది. బాధతో వేదన చెందాల్సిన పరిస్థితులు ఎదురవుతుంది. అక్కడే కదా. ఇప్పుడైనా మనం మనసు మార్చుకొని దేవుని వైపుకి తిరగగలిగితే దేవుడు మళ్ళీ తిరిగి మనతో మనస్ఫూర్తిగా స్నేహం చేయటానికి, మనం ఏమి కోల్పోయి బాధపడుతున్నామో దానిని మళ్ళీ తిరిగి ఇవ్వటానికి, ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని అనుగ్రహించటానికి దేవుడు రెడీగా ఉన్నాడు. దేవుని తట్టు తిరగండి. తప్పకుండా అమూల్యమైన రీతిలో మనస్ఫూర్తిగా దేవుడు మనకి తన సహవాసాన్ని అందిస్తాడు. మనతో ఎల్లవేళలా స్నేహం చేస్తాడు. ఎప్పటికీ విడిచిపెట్టకుండా మనతోనే ఉంటాడు. ఆ స్నేహం కావాలా? అయితే దేవుని వైపుకి తిరగండి. తప్పకుండా దేవుడు మీతో ఉండి ఘనమైన కార్యాలని జరిగిస్తాడు. లోటును తీర్చి దేవుడు నేనున్నాను నీకు అనే ధైర్యాన్ని ఇచ్చి అన్ని విషయాల్లో దేవుడే పూచి తీసుకొని మనకి సహాయం చేస్తాడు. దేవుని వైపుకి తిరగండి. ఈ ఆశీర్వాదాలన్నీ పొందుకోండి. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ మంచి ఉదయకాల సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఒక విలువైన సందేశం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. సహవాస విషయంలో ఎన్నో ఒడిదుడుకులు కలుగుతూ ఉంటాయి.
మనుషులలో శ్రేష్టమైనటువంటి మనస్ఫూర్తైన సహవాసం మేము చూడలేకపోయినా మాతో మేము మీ వైపుకు తిరిగి వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా స్నేహించడానికి రెడీగా ఉన్నారు అని, మేము మీ వైపుకు తిరిగి రావటమే ఆలస్యమని నీ లేఖనాల్లోంచి మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ఇకనైనా మనసు మార్చుకొని మా హృదయాల్ని మీకు అప్పగించి మీ వైపుకు తిరిగి మీ ద్వారా కలిగే ఆ సహవాస సంతోషాల్ని మేము పొందుకోవటానికి మీరు మాకు సహాయం చేయమని వేడుకుంటూ, ఎంతమంది ఈ మాటలు విని వారి మనసుని నీ వైపుకు తిప్పుకుంటున్నారో వారందరి జీవితాల్లో నీ ఘనమైన కార్యాలను జరిగించమని ప్రార్థిస్తూ, ఈ ఉదయకాలపు దీవెనలతో ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి అందరికీ అన్ని విషయాలలో తోడుండి సహాయం చేయమని, ఆరోగ్య ఆనంద కృపా క్షేమాల్ని అనుగ్రహించమని వేడుకుంటూ, నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మరలా తిరిగి రేపు ఉదయకాలపు మన్నాలో మనం కలుసుకొని దేవుని మాటలు విని దీవించబడదాం. అప్పుడు వరకు దేవుని యొక్క మహా గొప్ప కృప మనందరికీ తోడయండి నడిపించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.